నంద్యాల న్యూస్ 9 కి స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం. సైనికుల త్యాగం గొప్పది. వారి కుటుంబాలకు ఉచిత వైద్యం అందించడం అదృష్టంగా భావించాలి. నంద్యాల జిల్లాలో ప్రజా పరిష్కార వేదికకు ఆర్టీలను స్వీకరించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి. నంద్యాల బిల్లాపురం గ్రామానికి చెందిన ఓ తల్లి జన్మనిచ్చి అంతలోనే మృతి. బనగానపల్లి మండలం యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి వారి క్షేత్రంలో అపశృతి. నంద్యాల జిల్లాలో ప్రజల ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి జిల్లా కలెక్టర్. హెల్మెట్ సీట్ బెల్ట్ లేకుంటే మూల్యం తప్పదు. ట్రాఫిక్ సీఐ మల్లికార్జున్ గుప్తా. మున్సిపల్ కార్మిక సమస్యల పరిష్కారానికై నంద్యాల జిల్లా కలెక్టరేట్ ముట్టడి. ఏఐటియుసి. నంద్యాలలో కూరగాయల ధరలు దిగి రాలేదు. కొన్ని వారాల నుంచి కూరగాయల ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశ రక్షణలో సైనికుల త్యాగం వెలకట్టలేనిదని, వారి కుటుంబాలకు ఉచిత వైద్యం అందించడం ప్రతి వైద్యుడు అదృష్టంగా భావించాలని, మూగ చెవిటి పిల్లల తల్లిదండ్రుల కష్టం వర్ణాన్వితమని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ భైరెడ్డి శబరి అన్నారు. సోమవారం ప్రపంచ వెనికిడి దినోత్సవం సందర్భంగా నంద్యాల మద్దుమణి ఆసుపత్రి ఆవరణంలో నంద్యాల భారతీయ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో వీర సైనికునికి వందనం పేరుతో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లలో పనిచేస్తున్న సైనికులకు, వారి కుటుంబ సభ్యులకు నంద్యాలలోని అన్ని ప్రైవేటు ఆసుపత్రిలో ఉచిత ఓపీడీ చికిత్సలు, వెనికిడి లోపల ఉన్న నిరుపేదలకు ఉచితంగా చెవిటి మిషన్లు, యంత్రాలను ఎంపీ డాక్టర్ భైరెడ్డి శబరి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ శబరి మాట్లాడుతూ, దేశ సేవలో సైనికులు త్యాగం గొప్పదని, వారి కుటుంబాలకు ప్రైవేట్ ఆసుపత్రులలో ఉచిత వైద్యం అందించడంలో అభినందనీయమన్నారు. అలాగే మధుమణి ఆసుపత్రి ఆధ్వర్యంలో డాక్టర్ మధుసూదన్ రావు 1000 రూపాయలు విలువైన వెనుకడి పరీక్ష పూర్తిగా ఉచితంగా, వెనుకడి సమస్య వారికి ఉచిత పరీక్షలు చేయడం, పుట్టు మూగ చెవిటి పిల్లలు, శబ్దాలు విన్నా తిరిగి చూడని పిల్లలు, 2 అక్షరాల పదాలు అత్త, మామ, అమ్మ అని కూడా పలకలేకపోయిన నిరుపేదలకు ఉచితంగా వెనికిడి యంత్రాలు అందించడం, 2-3 సంవత్సరాలైన అందరి పిల్లలు మాట్లాడకపోయిన వారి 2 చెవులకు 13 లక్షల విలువైన కాక్లియర్ ఇంప్లిమెంటరీ సర్జరీ మధుమణి నర్సింగ్ హోమ్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ మరియు సిఎంఆర్ఎఫ్ ద్వారా ఉచితంగా చేయడం అభినందనీయమన్నారు. మధుమణి నర్సింగ్ హోమ్ 35 సంవత్సరాలుగా వైద్యం, విద్య, క్రీడలు, కల్చరల్ అంటే కళా రంగం, శ్మశాన వాటికలను తీర్చిదిద్దడం, వ్యక్తిత్వ వికాసం, ఈ 6 రంగాల్లో సేవలు చేస్తున్నాం. ఈరోజు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నంద్యాల జిల్లా వైద్యులందరము కూడా అక్కడ చూపించినట్టుగా నేల, నీరు, నింగి, రక్షణ దళం, పదాతి దళం, వాయురంగం, నావికాదళం, దీనిలో పనిచేస్తున్న ఏ సైనికుడైనా వాళ్ళ ఫ్యామిలీని వదిలిపెట్టి మన రక్షణ కోసం సరిహద్దుల్లో మనల్ని కాపాడుతున్నారు. వాళ్ళందరికీ వాళ్ళు చేస్తున్న త్యాగానికి గౌరవంగా వాళ్ళు ఏ ఆసుపత్రికి వచ్చినా వాళ్ళు, వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలకు ఓపీ ఫీజు లేకుండా వాళ్ళు సర్వీస్లో ఉన్నంత కాలం నంద్యాలలో ఉన్న డాక్టర్లు అందరము కూడా ఉచితంగా వాళ్ళకు ఓపీ ఫీజు లేకుండా చేయాలనే కార్యక్రమం మన గౌరవ పార్లమెంటు సభ్యుల చేతుల మీదుగా ఇది తీసుకొని వెళ్ళి పార్లమెంటులో ప్లస్ డిఫెన్స్ మినిస్ట్రీలో భారతదేశంలో సైనికులకు ఒక జిల్లాలో డాక్టర్లందరూ ఈ విధంగా సేవ చేసే ప్రాముఖ్యతను తీసుకొని రావాలని సభాముఖంగా కోరుకుంటున్నాను మేడం. రెండవది, ముందుగా ఐ బి ద లాస్ట్ పర్సన్ టు స్పీక్ అబౌట్ హియరింగ్ ఎయిడ్. ఇంతమంది డాక్టర్లు ఉన్నారు, వాళ్ళ ముందు వరల్డ్ హియరింగ్ డే గురించి నేనేం పెద్దగా యాడ్ చేయలేను. బట్ హెల్త్ అనేది స్టేట్ సబ్జెక్ట్ అంటే స్టేట్ రెస్పాన్సిబిలిటీ.
ఇంతమంది హియరింగ్ ఎయిడ్ ఉన్నారంటే ఆ రెస్పాన్సిబిలిటీ స్టేట్ ఉంటుంది. ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు ఇంత సేవ చేస్తున్నారు, కానీ మనం ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లో మళ్ళీ ఇది యాడ్ చేసామో చేయలేదు మనకు ఐడియా లేదు. నాకు ఐడియా లేదు, అబ్సల్యూట్లీ నో, నాకు అస్సలు ఐడియా లేదు. ఇది ఉందా? ఓకే ఓకే, ఆరోగ్యశ్రీ కింద ఉందంట. అయితే ఈ ముందుగా ఈ హియరింగ్ ఎయిడ్ చాలా మంది అనుకుంటారు ఏజ్ అయిన వాళ్ళకి వస్తుందని, కానీ 60% పిల్లలకు వస్తుందని నిన్నే ఏదో దీని గురించి స్టడీ చేద్దామని చదివితే 60% ఈ హియరింగ్ ప్రాబ్లం అనేది చిన్న పిల్లల్లో వస్తుందంట. కానీ ప్రైమరీగా ముందు నుంచే డయాగ్నోస్ చేస్తే దీన్ని సాల్వ్ చేయొచ్చు అని నిన్న చదువుకున్నాను. సో మీ అందరికి రిక్వెస్ట్ ఏమంటే మీ ప్లస్ ఎంపీ గారు కూడా రిక్వెస్ట్ చేసేది ఏమంటే, నంద్యాలలో వీ నీడ్ టు హ్యావ్ మల్టిపుల్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్. వీ నీడ్ టు హ్యావ్ పీడియాట్రిక్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్. మనం చూసాం చాలా మంది పిల్లలకి జ్వరాలు వస్తే హాస్పిటల్ తీసుకుపోరు, చాలా మంది ఆ దర్గాలకో ఎక్కడికో తీసుకుపోతారు. ఎందుకంటే బేసికలీ వాళ్ళు కూడా అక్కడ పోయేది ఎందుకంటే ఇక్కడ ఎక్స్పెన్సివ్ కాబట్టి. ప్రైవేట్ హాస్పిటల్స్ అని పీడియాట్రిక్ కానీ చాలా ఎక్స్పెన్సివ్, అందుకే వాళ్ళు దర్గాలకి పోతున్నారు. అందుకే మీ మేడం గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఇక్కడ మా ఫాదర్ కూడా చెప్తాను, వీ నీడ్ టు హ్యావ్ మల్టిపుల్ పీడియాట్రిక్ హెల్త్ సెంటర్స్. అంటే ప్రతి పిల్లోడు ఫ్రీగా హెల్త్ సెంటర్. నాకు తెలిసి మన రాష్ట్రంలో ఎక్కడ కూడా వరల్డ్ హియరింగ్ డేని ఇంత ఘనంగా ఎక్కడ చేసుకొని ఉండదు. దాంట్లో నేను భాగం కావడం అనేది నాకు చాలా గర్వంగా ఉంది. మన డాక్టర్ మధుసూదన్ గారు ఐఎంఏ ప్రెసిడెంట్ గా ఉంటూ నంద్యాలలో ఇప్పుడే చెప్పారు ఎన్నో సేవలు అందిస్తున్నారు. అట్లాగే ఈ రోజు గత కొద్ది సంవత్సరాలుగా ఆయన అందించే సర్వీస్ దాదాపు 150 మంది పిల్లలకు కాక్లియర్ ఇంప్లాంట్స్ అనేవి సర్జరీస్ చేపట్టి వాళ్ళకు ఒక కొత్త జీవితాన్ని ఇచ్చారు. వాళ్ళకే కాదు, ఆ పిల్లలకి కూడా. ఒక డాక్టర్ గా నాకు తెలుసు, పుట్టుకతో మూగ లేదంటే చెవిటి ప్రాబ్లంతో పుట్టిన వాళ్ళకన్నా తల్లిదండ్రులకు ఎంత కష్టమో, అది ఎంత బాధ అనేది డాక్టర్ గా తల్లిదండ్రులు ఎంతగా అనుభవిస్తారో డాక్టర్లుగా మేము కూడా అంతే అనుభవిస్తాం. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, 150 ఆపరేషన్స్ చేసిన టీమ్ ఆఫ్ డాక్టర్స్, మనం అంటాము దైవంతో సమానం డాక్టర్లు అని. ఈ రోజు కొత్త జీవితాన్ని ఇచ్చిన మీ పిల్లలకు కొత్త జీవితాన్ని ఇచ్చిన ఈ డాక్టర్లు మాత్రం దైవంతో నిజంగానే సమానం అని నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు ఒక చక్కటి కార్యక్రమం మొదలు పెట్టాము మన జిల్లాలో, మన కాన్స్టిట్యున్సీలో. ఎక్కడ లేని విధంగా, నాకు తెలిసి మన దేశంలోనే ఎక్కడ లేని విధంగా డిఫెన్స్, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉచితంగా ఓపీ సర్వీస్ ఇవ్వడం అనేది చాలా గొప్ప. ఇది ఎప్పుడో నుంచి మేము డిస్కస్ చేసుకుంటూ వచ్చాను. ఫైనల్ గా ఇప్పుడు మనం ఈ కార్యక్రమాన్ని తలపెడుతున్నాము. అందరూ అన్నట్టు డిఫెన్స్ మినిస్టర్ గారితో నేను ఈ రోజు చెప్తున్నాను, ఖచ్చితంగా నేను ఇంకొక 30 రోజులు. నంద్యాల జిల్లాలో ప్రజా పరిష్కార వేదికకు ఆర్జీలను స్వీకరించిన జిల్లా కలెక్టర్ రాజ్కుమారి. నంద్యాల జిల్లాలోని ప్రజా పరిష్కార వేదికకు దివ్యాంగులు వారి సమస్యను జిల్లా కలెక్టర్ కు ఆర్జీలు ఇవ్వాలని ప్రజా వేదికకు రావడంతో అది గమనించిన జిల్లా కలెక్టర్ రాజ్కుమారి దివ్యాంగులకు నేనున్నానంటూ వారి వద్దకు వెళ్లి వారి సమస్యను ఓర్పు సహనంతో విని అక్కడికక్కడే పరిష్కార మార్గం చేస్తూ వీరి సమస్యను వెంటనే పరిష్కరించాలని అక్కడున్న అధికారులకు తెలియజేస్తూ మీరు చింతించాల్సిన అవసరం లేదని, మీ సమస్య నా సమస్యగా భావించి పరిష్కార మార్గం చేస్తానని వారికి భరోసా కల్పించారు. వెంటనే జిల్లా కలెక్టర్ చెప్పిన మాటలకు దివ్యాంగులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇటువంటి కలెక్టర్ మేము ఎప్పుడు చూడలేదని, మాకు సమస్య వచ్చిందంటే కర్నూలు వెళ్లాల్సిన పరిస్థితి ఉందని, అక్కడ సమస్య పరిష్కారం అవుతుందో లేదో అనే రీతిలో ఉండేవాళ్ళమని, కానీ నంద్యాల జిల్లా కలెక్టర్ రాజ్కుమారి మా సమస్యకు తెలుపగానే వెంటనే పరిష్కార మార్గం చేస్తానని చెప్పడంతో మాకు సంతోషంగా ఉందని తెలిపారు. షాప్ పెట్టుకుంటే లోన్ కావాలి అంతేనా? మెడికల్ బోర్డు వాళ్ళ దగ్గర రావాలమ్మా. మెడికల్ బోర్డు
జీబీహెచ్ ఉంది కదా, నంద్యాల హాస్పిటల్ మెడికల్ బోర్డు ముగ్గురు నలుగురు డాక్టర్స్ చేశారు, గురువారు రాస్తారు. ఆ సర్టిఫికేట్ గవర్నమెంట్ ఎప్పుడు ఇస్తే అప్పుడు మేము వచ్చారా అయితే పర్వాలేదు. ఆ సర్టిఫికేట్ వస్తుంది, అందులో ఎలిజిబుల్ అంటే ఆటోమేటిక్గా 80% ఫైన్ రావాలి. ఫోన్ చేస్తాను. బాగానే ఉన్నారు, చూసుకో అమ్మా, జాగ్రత్త చూసుకో. మెడికల్ రిపోర్ట్ ఈ బాబులు ఇచ్చారు, ఎక్కడికి వెళ్ళా ఇంటి దగ్గర మీరే చూసుకోవాలి. పైనుంచి రాదని చెప్తున్నారు సచివాలయం కాడికి సేవ కాడికి పెడుతూనే ఉన్నాం అప్లోడ్ చేయలేదు. నేను నిజం మేడం, 4 ఏళ్ళ నుంచి ఫస్ట్ ప్రాపర్టీ అన్నారు మేడం, అది కాదు, అది క్యాన్సిల్ ఏదో ఇష్యూ చెప్పారు. మాకు ఉండే ఇల్లు తప్ప ఏం లేదు మేడం. అది 500 లోపే వస్తుంది మేడం కరెంట్. నంద్యాల బిల్లాపురం గ్రామానికి చెందిన వెంకట రామాంజనేయులు హరిత దంపతులకు బిడ్డ జన్మించడంతో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో బిడ్డకు జన్మనివ్వడంతో పసికందుకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో నంద్యాల చిన్నపిల్లల హాస్పిటల్లో చేర్చడం జరిగింది. అయితే అక్కడ 20 రోజులు పసికందు వైద్యం అందించడం జరిగింది. ఈ రోజు కూడా తల్లిదండ్రులకు బాగలేదు, సీరియస్ గా ఉందని వైద్యులు చెప్పలేదని, 22 రోజులకి పసికందు మృతి చెందాడని తల్లిదండ్రులకు కుటుంబ సభ్యులకు తెలపడంతో ఒక్కసారిగా 21 రోజు హాస్పిటల్లో ఉన్న వారందరూ కన్నీరు పర్వంతమయ్యారు. 9 మాసాలు మోసి బిడ్డకు జన్మనిచ్చి అంతలోనే మృతి చెందడంతో ఆ తల్లి మనోవేదనకు గురయ్యారు. ఆమె కంటతడిని చూసి చుట్టుపక్కల వారు కన్నీరు పర్వంతమయ్యారు. ఇందుకు తల్లిదండ్రులు, బంధువులు వైద్యుల నిర్లక్ష్యం అంటూ హాస్పిటల్ వద్ద ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యానికి కారణమైన ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యం కోసం 2 లక్షల పైగా ఖర్చు చేశామని, డబ్బు గురించి బాధపడడం లేదు, మా బిడ్డ బ్రతకలేదే అనే బాధ వేస్తుందని, కనీసం ఒక మాట వైద్యులు సీరియస్ గా ఉందని చెప్పి ఉంటే మేము మెరుగైన వైద్యం కోసము వెళ్లే వాళ్ళమని కంటతడి పెడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రాకేష్ రెడ్డిని వివరణ కోరగా, పసికందు సరిగా ఆరోగ్యం లేక బాగోలేదని, మా వంతు వైద్యం అందించామని, మేము బ్రతికించాలని చాలా విధాలుగా ప్రయత్నం చేశామని, బిడ్డ బరువు తక్కువ ఉండడంతో మూత్రపిండాలలో పాలు ఎక్కడా వెళ్తాయి అని అన్ని విధాలుగా వైద్యం చేయడం జరిగిందని, వైద్యులు నిర్లక్ష్యం అయితే ఎక్కడ లేదని, మేము ఎంత ఉన్నా బిడ్డను బ్రతికించాలని చూస్తాము కానీ వేరే విధంగా ఆలోచించామని తెలిపారు. పిల్లడికి ఎంత వయసు? బాబా డబ్బులు ఎంత కట్టినారు? 5 లక్షలు అయింది. 1200 చూపించినాడు. బాగుంటది, ఎప్పటికీ బాగుంటదని. ఏం సార్ ఎప్పటికీ బాగుంటదంటే ఎప్పటికీ బాగుంటదమ్మా అని చెప్పినాడు. రేపు చేస్తారని చెప్పినారు, ఈ రోజు చచ్చిపోయినాడు అని చెప్తాం. ఏమని చెప్పాలా? ఏమైంది? 12,000 చూపించినాడు. బాగుంటది, ఎప్పటికీ బాగుంటదమ్మా, ఏం భయపడా మరి అని చెప్పినాడు. రేపు చేస్తానమ్మా, ఈ రోజు చచ్చిపోయినాడంటే ఎవరు అసలు ఎరకాలా?
28 వారాలు అంటే 37 monthsలో పుట్టిన బేబీ. 9th ఫిబ్రవరి మా దగ్గర అడ్మిషన్ అయింది. 9th ఫిబ్రవరి నుంచి కేసు డిఫరెంట్ ప్రాబ్లమ్స్, కొంచెం డిఫరెంట్ లెవెల్స్ లో ఇంప్రూవ్ అయితే వచ్చింది. లాస్ట్ 3-4 days 5-6 days నుంచి మెల్లగా పాలు కూడా మొదలు పెట్టాం కేసు ఇంప్రూవ్మెంట్ అయితే వస్తున్నాయి. కానీ ఇప్పటికీ ప్రిమేచ్యూరే, అంటే దగ్గర కరెక్ట్ గా తీసుకుంటే మనకు 8 వారాల ముందు పుట్టినట్టు బిడ్డ. మన దగ్గర ఆల్మోస్ట్ 21 days అయింది. 21 days 22nd day అనుకో. వాళ్ళకు కూడా ఆల్మోస్ట్ ఎవ్రీ టైం మనం రిస్క్ అని చెప్తా వస్తున్నాం. కేసు కూడా బాగానే సమస్యలు అన్ని మెల్లమెల్ల కొద్దిగా పట్టుకుంటూ ఇంప్రూవ్ అయితే వస్తుంది. కానీ ప్రీమెచ్యూర్ బేబీస్ లో సడన్ గా వచ్చే సమస్యలు ఎక్కువ ఉంటాయి. నెలలు తక్కువ, బరువు మరీ తక్కువ ఉన్న కేసుల్లో కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఈ కాంప్లికేషన్స్ లో భాగంగా నిన్న అర్లీ అవర్స్ లో పోస్ట్ ఫీడింగ్ తర్వాత కొంచెం చోకింగ్ లాగా అయ్యి, కొంచెం మదర్ ఫీడింగ్ ఇచ్చిన తర్వాత చోకింగ్ లాగా కొద్దిగా ఆస్పిరేషన్ లాగా అయింది. అంటే ఆస్పిరేషన్ అంటే పాల్ రీగర్జిటేషన్ లాగా చేసుకుని కార్డియాక్ అరెస్ట్ అంటాం. అంటే అయినప్పుడు ఊపిరితిత్తుల్లోకి గబుక్కున పాలు పొరబోయే అవకాశం వస్తుంది కదా. అప్పుడు అయినప్పుడు అది జరిగి కార్డియాక్ అరెస్ట్ లాగా వస్తే దాన్ని రివైవ్ చేసి వెంటిలేటర్ పైన పెట్టినాం మళ్ళీ. కానీ వెంటిలేటర్ పైన కూడా కేసు నిలబెట్టలేకపోయాను. అందువల్ల అన్ఫార్చునేట్గా అది మార్నింగ్ డెత్ డిక్లేర్ చేయాల్సి వచ్చింది. పేషెంట్ సైడ్ నుంచి ఉన్నదేమంటే మీరు పట్టించుకోలేదు మా కేసుని అనే పాయింట్. నేనేమంటానంటే ఈ ఒక 900 grams బిడ్డ మేము పట్టించుకోకపోతే 21 days ఎట్లా నిలబడుతుంది. ఇక్కడ సడన్ గా వచ్చే కాంప్లికేషన్స్ అంటే సడన్ ఇప్పుడు కార్డియాక్ అరెస్ట్లు, సడన్ గా వచ్చే చోకింగ్లు, ఇటువంటివి అనుకోకుండా సడన్ గా జరిగే ప్రక్రియలు. బనగానపల్లి మండలం యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి వారి క్షేత్రంలో అపశృతి రాజగోపురంపై నుండి ప్రమాదవశాత్తు క్రింద పడి నాగేంద్ర అనే విద్యుత్ కార్మికుడు మృతి. బ్రహ్మోత్సవాలకు ఏర్పాటు చేసిన విద్యుత్ లైటింగ్ తీగలు తొలగిస్తుండగా ప్రమాద ఘటన. మృతుడు చాగలవరి పెద్ద బోధనంకు చెందిన యువకుడిగా గుర్తింపు. తీవ్ర గాయాలు పాలైన యువకుడిని బనగానపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా కోలుకోలేక మృతి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.
धारयामे नमः पार्वतीपते हर हर నంద్యాల జిల్లాలో ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించి నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ప్రజల నుండి వినతులు స్వీకరించారు. జాయింట్ కలెక్టర్ సి విష్ణు చరణ్ ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో నిశ్చితంగా పరిశీలించి నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం అమలు చేసిన ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలకు అత్యంత ప్రాముఖ్యతనిచ్చి సానుకూల దృక్పథంతో విధులు నిర్వహించాలన్నారు. మండల స్థాయి అధికారులు సరిగా పని చేయకపోవడం వల్ల ప్రతి పారామీటర్లో గ్రామ స్థాయి అధికారులతో పని చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. క్షేత్రస్థాయిలో చేపడుతున్న పింఛను పంపిణీ, రీసర్వే, మ్యూటేషన్ దరఖాస్తుల క్లియరెన్స్ తదితర అన్ని పనుల ఆర్జీఎస్ ద్వారా ప్రభుత్వం పరిశీలిస్తుందని అత్యంత బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ సూచనలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఆ మేరకు చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ దగ్గర డిస్కస్ చేశాను. సబ్మిషన్ స్కూటీ అయింది. చేపించండి మరి, అది టైం వచ్చి 20 రోజులు అయితే. मोहम्मद हुसैन आजीज रहमान मैडम హెల్మెట్, సీట్ బెల్ట్ లేకుంటే మూల్యం తప్పదు. వాహనంపై సెల్ ఫోన్ మాట్లాడితే చాలా చెల్లించుకోవాల్సి వాహన బీమా, పొల్యూషన్ పత్రం ఉండాల్సిందే అని ట్రాఫిక్ సీఐ మల్లికార్జున గుప్తా పేర్కొన్నారు. ఈ సందర్భంగా నంద్యాల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశంలో ట్రాఫిక్ సీఐ మల్లికార్జున గుప్తా మాట్లాడుతూ మోటార్ వాహన చట్టాలను సవరిస్తూ ఉత్తర్వులు జారీ కావడంతో అమలు చేయాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వాహనదారులపై మార్చి 1 నుంచి కొత్త చట్టాల ప్రకారం జరిమానాలు పడనున్నాయి. ఇప్పటి వరకు 100 రూపాయలు, 500 రూపాయలు, 1000 రూపాయల వరకు జరిమానాలు ఉండగా కొత్త చట్టం ప్రకారం 1000 నుంచి 10,000 వరకు జరిమానాలు ఉన్నాయి. వాహనదారులు నిబంధనలు పాటించకపోతే వారిపై ఎడవపేడ జరిమానాలు పడనున్నాయి. నూతన మోటార్ వాహన చట్టం నిబంధనల జీవో నెంబర్ 21 ప్రకారం అమలు చేయడానికి అధికారుల రంగం సిద్ధం చేశారు. శనివారం నుంచి రాష్ట్రంలో అమలు చేయనున్నారు. ఉమ్మడి జిల్లాలో అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేశారని తెలిపారు. తెలియజేయడం ఏమనగా గౌరవ హైకోర్టు వారి ఉత్తర్వుల మేరకు, రాష్ట్ర డీజీపీ గారు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు మనకు 1/3/2025 నుంచి ఎంవి చలాన్స్ అనేవి పెరిగినవి. ఎవరైనా ఎంవి వైలేషన్స్, మోటార్ వెహికల్ యాక్ట్ వైలేషన్స్ చేస్తే దాంట్లో చలాన్లు అనేది ఎక్కువ మొత్తంలో ఇంపోజ్ చేయడం జరుగుతూ ఉంది. ఇంతకు ముందు మీకు హెల్మెట్ లేకపోతే 135 రూపాయలు ఫైన్ వేస్తుంటే ఇప్పుడు అదే హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తే 1000 రూపాయలు ఫైన్ పడుతుంది. అలాగే వెనక కూర్చున్న వ్యక్తికి కూడా హెల్మెట్ లేకపోతే 1000 రూపాయలు ఫైన్ పడుతుంది. అంటే ఒకసారి హెల్మెట్ లేకుండా మీరు పట్టుబడితే మీకు బండి నడిపిన వ్యక్తికి మరియు వెనక కూర్చున్న వ్యక్తికి కూడా ఫైన్ పడుతుంది. అంటే టోటల్ గా 2000 రూపాయలు ఫైన్ పడుతుంది. అదే ఎవరైనా వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మోటార్ సైకిల్ నడిపితే 5000 రూపాయలు ఫైన్ పడుతుంది. ఇంతకు ముందు అది 535 రూపాయలు ఉండింది, ఇప్పుడు దాన్ని 5000కు పెంచడం జరిగింది. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తికి ఎవరైనా మోటార్ సైకిల్ ఇస్తే ఆ బండి ఎవరి పేరు మీద అయితే ఉందో ఆ బండి ఓనర్కి కూడా 5000 రూపాయలు పడుతుంది. అంటే ఒకసారి డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తి పట్టుబడితే 10,000 రూపాయలు మీరు ఫైన్ కట్టుకోవాలి. ఇది ప్రజలందరూ గుర్తు పెట్టుకోవాలి. అలాగే మొబైల్ డ్రైవింగ్ చేస్తే ఇంతకు ముందు 1035 రూపాయలు ఉండింది, ఇప్పుడు 1500 రూపాయలు చేసినారు.
దానికి మొబైల్ డ్రైవింగ్ 1500 రూపాయలతో పాటు డేంజరస్ డ్రైవింగ్ అనేది కూడా యాడ్ చేసి మీకు మరొక 1000 రూపాయలు అంటే 2500 రూపాయలు చలానా వేయడం జరుగుతుంది. ఆ తర్వాత డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేస్తే మీరు కోర్టుకు పంపించడం జరుగుతుంది. కోర్టు వారు 10,000 రూపాయలు ఫైన్ వేసే అవకాశం ఉంది, లేకపోతే జైలు శిక్ష కూడా మీకు విధించవచ్చు. అలాగే దీంట్లో ఇన్సూరెన్స్ లేని బండ్లు అంటే ప్రతి బండికి ఇన్సూరెన్స్ ఉండాలి. ఇన్సూరెన్స్ ఎందుకు ఉండాలంటే మీకు రేపొద్దున ఏదన్నా ప్రమాదం జరిగినప్పుడు కూడా మీకు ఏదైనా క్లెయిమ్ రావాలంటే బండికి ఇన్సూరెన్స్ అనేది ఉంటేనే మీకు క్లెయిమ్ వస్తుంది. ఆ ఇన్సూరెన్స్ లేకుండా మీరు వాహనం నడిపితే మొదటిసారి ఫస్ట్ టైం పట్టుకున్నప్పుడు 2000, రెండోసారి పట్టుకుంటే 4000 రూపాయలు ఫైన్ వేయడం అనేది జరుగుతుంది. అట్లాగే ప్రతి బండికి పొల్యూషన్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. పొల్యూషన్ సర్టిఫికేట్ ఇంతకు ముందు పొల్యూషన్ సర్టిఫికేట్ లేకపోతే 100 రూపాయలు ఫైన్ ఉండేది, ఇప్పుడు దానిని 1000 రూపాయలు చేయడం జరిగింది. మీరు పొల్యూషన్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే కూడా మీకు బండి మీద ఎటువంటి చలానాలు పెండింగ్ ఉండకూడదు. మీకు చలానాలు పెండింగ్ ఉంటే మీకు పొల్యూషన్ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరగదు. అది మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. అలాగే మీరు ఏ అధికారి అయినా వాహనాలు తనిఖీ చేసేటప్పుడు మీరు వాళ్ళకు సహకరించి వాళ్ళు అడిగిన పూర్తి వివరాలు మీరు అందజేయాలి. మీరు అట్లా అందజేయలేని పక్షంలో దానికి కూడా 750 రూపాయలు ఫైన్ విధించబడుతుంది. మున్సిపల్ కార్మిక సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా నంద్యాలలో నూనెపల్లి నుండి ర్యాలీగా బయలుదేరి వందలాది మంది మున్సిపల్ కార్మికులు మహిళలంతా కలెక్టరేట్ ను ముట్టడించడం జరిగింది. గంటకు పైగా న్యాయమైన మా సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీలో చర్చించి ఏఐటీయూసీ కార్మిక సంఘంతో చర్చలు జరిపి న్యాయమైన మున్సిపల్ కార్మిక సమస్యల పరిష్కారం చేయాలని ఏఐటీయూసీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి పి సుంకయ్య, ఏఐటీయూసీ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి డి శివ బాలకృష్ణ, ఏఐటీయూసీ పట్టణ కార్యదర్శి డి శ్రీనివాసులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జరిగిన ధర్నా ఏఐటీయూసీ పట్టణ కార్యదర్శి డి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పి సుంకయ్య బాలకృష్ణ మాట్లాడుతూ మున్సిపల్ రంగంలో కాంట్రాక్టు విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని రావడానికి సన్నద్ధమవుతుందని, దీన్ని ఉపసంహరించుకొని మున్సిపల్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, అనేక సంవత్సరాల నుండి పెండింగ్ లో ఉన్న పిఎఫ్ఎస్ఐ సమస్యను పరిష్కరించి సమాన పనికి సమాన వేతనం ఈరోజు ఏఐటీయూసీ ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల కలెక్టర్ కార్యాలయం ముందు మున్సిపల్ కార్మికులంతా కూడా తమ సమస్యల పరిష్కారం చేయాలని, అలాగే మున్సిపల్ కార్మికులు పడుతున్నటువంటి కష్టాలు ఒకసారి గుర్తెరగాలని రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి ఈరోజు నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహణ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈరోజు చూస్తూ ఉన్నాం, గత శాసనసభ ఎన్నికల కన్నా ముందు దాదాపు 14 రోజుల పాటు మున్సిపల్ కార్మికులంతా కూడా సమ్మె చేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చేయలేదు, పరిష్కారం చేయాలని చెప్పేసి 14 రోజులు సమ్మె చేశారు. ఆ సందర్భంగా అప్పుడున్నటువంటి ప్రభుత్వం మున్సిపల్ కార్మిక సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తామని చెప్పేసి లిఖితపూర్వకంగా హామీ ఇచ్చారు. ఎన్నికలు వచ్చాయి, ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి చేయలేమని చెప్పారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి ఎన్డీఏ టీడీపీ ప్రభుత్వం ప్రధానంగా అధికారంలోకి వచ్చి 9 నెలలు అయింది. ఈ 9 నెలల కాలంలో అనేక మార్లు రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి ఏఐటీయూసీ రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, మున్సిపల్ శాఖ మంత్రి గారికి, రాష్ట్ర అధికారులందరూ కూడా సమ్మె సందర్భంగా కనీస వేతనం ఇస్తామన్నారు. మున్సిపల్ కార్మికులకు అది ఇవ్వాలని చెప్పి అడిగాం. మున్సిపల్ కార్మికులందరూ కూడా రెగ్యులర్ చేస్తామన్నారు, రెగ్యులర్ చేయాలని చెప్పేసి అడిగాం. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అడిగాం. అలాగే చనిపోయిన కుటుంబాల్లో ఉద్యోగంతో పాటు ఎక్స్‌గ్రేస్ ఇవ్వాలని చెప్పేసి అడిగాం. నంద్యాలలో కూరగాయల ధరలు దిగిరాలేదు. కొన్ని వారాల నుంచి కూరగాయల ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. కొన్ని కూరగాయలు పెరుగుతున్నాయి. టమాటా ధర తగ్గింది. బీన్స్, క్యాప్సికం, చిక్కుడు ధరలు మాత్రం ఆకాశాన్ని తాకాయి. మార్కెట్ లో కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి. బీరకాయ కేజీ 50, దొండకాయ కేజీ 40, బెండకాయ 40 రూపాయలు, తెల్ల వంకాయలు కేజీ 40, నల్ల వంకాయలు కేజీ 40, అల్లం కేజీ 60, మునక్కాయలు కాయ ఒకటి 15,
అనపకాయ ఒకటి 15 రూపాయలు, దోసకాయ కేజీ 40, అరటికాయలు 3, క్యారెట్ 40, బీట్రూట్ 40, టొమాటో కేజీ 20, బీన్స్ కేజీ 80, క్యాప్సికమ్ 80, చిక్కుడు కేజీ 80, పచ్చిమిర్చి కేజీ 40, కొత్తిమీర కేజీ 60, కట్ట ఒకటి 20 రూపాయలు. ఉల్లిపాయలు నాణ్యత ఆధారంగా కిలో 30 నుంచి 40 వరకు అమ్ముతున్నారు. కూరగాయల ధరలపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక పర్యవేక్షణ జరపడంతో రైతు బజార్లో ధరలు అందుబాటులోకి వచ్చాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సైనికుల త్యాగం గొప్పది, వారి కుటుంబాలకు ఉచిత వైద్యం అందించడం అదృష్టంగా భావించాలి. నంద్యాల జిల్లాలో ప్రజా పరిష్కార వేదికకు ఆర్టీలను స్వీకరించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి. నంద్యాల బిల్లాపురం గ్రామానికి చెందిన ఓ తల్లి జన్మనిచ్చి అంతలోనే మృతి. బనగానపల్లి మండలం యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి వారి క్షేత్రంలో అపశృతి. నంద్యాల జిల్లాలో ప్రజల ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి జిల్లా కలెక్టర్. హెల్మెట్ సీట్ బెల్ట్ లేకుంటే మూల్యం తప్పదు, ట్రాఫిక్ సీఐ మల్లికార్జున్ గుప్తా. మున్సిపల్ కార్మిక సమస్యల పరిష్కారానికై నంద్యాల జిల్లా కలెక్టరేట్ ముట్టడి, ఏఐటియుసి. నంద్యాలలో కూరగాయల ధరలు దిగి రాలేదు, కొన్ని వారాల నుంచి కూరగాయల ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వార్తలు ఇంతటితో సమాప్తం. మరింత అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ 9.